హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టు మాటాక్స్. మీరు ఈ మాటను ఒక్క 11 సార్లు చెప్పుకుంటే చాలు. మీరు ఇష్టపడే వ్యక్తి ఎంత మొండివారైనా సరే, మిమ్మల్ని ఎంత పట్టించుకోకుండా అవాయిడ్ చేస్తున్నా సరే, ఎంత ఇగోతోటి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నా సరే, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీ దారికి తీసుకొచ్చి పడేసేటటువంటి పవర్ఫుల్ మాట అనమాట ఇది. ఎందుకు అనంటే దీనికి వచ్చేటప్పటికి కష్టపడాల్సినటువంటి పని ఏమీ లేదు. అంటే చాలామందికి కూడా పరిహారాలు అనేవి చేయడానికి టైం అనేది సరిపోక ఇబ్బంది పడతా ఉంటారు. ఒక పూజ చేయాలన్నా, లేకపోతే పరిహారం అంటే దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏమన్నా చేయాలంటే కొంతమందికి టైం అనేది సరిపోక ఇబ్బంది పడతా ఉంటారు. అందుకని సింపుల్గా ఏమన్నా చిన్నగా ఇట్లా మాట లాంటిది, ఒక మంత్రం లాంటిది, ఈజీగా ఉండేది, నోరు తిరిగేది ఏమన్నా ఉంటే చెప్పు అక్క అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి చాలా చాలా సింపుల్గా ఈ మాట అనేది మీరు చెప్పుకుంటే మీకు ఖచ్చితంగా 100% రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. ఎందుకు అనంటే ఈ మాటకు చాలా చాలా శక్తి ఉంది. దేవుని యొక్క ఆశీర్వాదం అనేది కూడా పుష్కలంగా ఉంది. మన యొక్క రిలేషన్లో న్యాయం ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా మనకి ఆ దేవుడి యొక్క సపోర్టు, ప్రత్యేకంగా మనం పూజ చేయాల్సినటువంటి పని లేదు. మనకు ప్రకృతి కూడా చాలా వరకు కూడా సపోర్ట్ చేసిద్ది అనమాట. మనుషులు ఎవరు మన బాధను పట్టించుకోకపోయినా, మనం చేసేటటువంటి మంచి కానీ చెడు కానీ, లేకపోతే మన యొక్క ప్రేమను కానీ మన బాధలను కానీ ఎవరు పట్టించుకోకపోయినా పైన మనకేంటంటే దేవుడు అన్నీ కూడా గమనిస్తూ ఉంటాడనమాట. కాబట్టి ఏదైనా సరే చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత అంటారు. మనం మంచి చేస్తే మంచే మనకు వెనక్కి తిరిగి వచ్చింది, అలాగే చెడు చేస్తే చెడే వెనక్కి తిరిగి వచ్చింది. కొంతమందికి ఏంటంటే మంచోళ్ళకే కష్టాలు కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. చాలా మంది కూడా ఇలా బాధపడతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి దోషాల వల్ల. కొంతమంది ఏంటంటే పెద్దోళ్ళు కూడా ఇంట్లో కొంచెం శాపనార్థాలు పెడతా ఉంటారు. తెలిసి తెలియక వీళ్ళు ఏదైనా చేసినప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదన్నా మాట వినకపోయిన పెద్దోళ్ళు ఏంటంటే తిడతా ఉంటారు అనమాట. నువ్వేం సుఖపడవు, నువ్వు బాగుపడవు అని చెప్పేసి ఇట్లా కొంతమంది మాటలు గబక్కున అనేసేస్తూ ఉంటారనమాట, ఓర్పు లేకుండా. అలా అన్నప్పుడు ఏంటంటే ఆ మాటలు ఒకటి కాకపోతే ఒకటి తగిలి కొంచెం ఏంటంటే ఇలాంటి సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అనమాట. వాళ్ళకి నిజంగానే మనశ్శాంతి లేకుండా పోవటం అనేది జరిగిద్ది అనమాట. అలాంటి కర్మలు కానీ ఏమన్నా ఉన్నా కూడా క్లియర్ చేసుకోవడానికి ఇది మనకు చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా మీరు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని సింపుల్ విషయాలు ఏంటి అనంటే, ఎవరైనా సరే ఇష్టపడే అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, లేకపోతే భార్యాభర్తలైనా ఎవరైనా సరే, ఇక భార్యాభర్తల రిలేషన్ గురించి అంటే ప్రత్యేకంగా చెప్పేటటువంటి పని లేదు. వాళ్ళిద్దరి మధ్య ఆ బంధం అనేది ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళు కలిసిమెలిసి కొన్నాళ్ళు గొడవలు చేసుకున్న, గొడవలు పడ్డా నిదానంగా వాళ్ళు ఏంటంటే ఆ అండర్స్టాండింగ్ అనేది వచ్చింది అనమాట. ఎందుకంటే జీవితాంతం ఒకే ఇంట్లో ఒకరి దగ్గర ఒకరు కలిసిమెలిసి ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా ఆ బాండింగ్ అనేది బలపడిద్ది అనమాట. అలా ఇష్టపడే వాళ్ళకి మాత్రం అలా ఉండదు కదా. ఎందుకంటే పెళ్లి కాని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక చోట వీళ్ళు ఒక చోట ఉంటారు. వాళ్ళు ఏదన్నా చిన్న మాట తేడా వచ్చినప్పుడు అవతల వాళ్ళు ఏంటంటే కొంచెం మొండిగా ఉంటారనమాట. వీళ్ళకి తగిలేటటువంటి వాళ్ళు ఏంటంటే నంబర్స్ బ్లాక్ చేసేసేయటము, మెసేజ్లు చూడకుండా ఉండటము, వాళ్ళ కోసం కష్టపడి స్టేటస్లు డౌన్లోడ్ చేసి పెడతంటే పట్టించుకోకుండా, అంటే చూడకుండా ఉండటము. ఎంత ప్రేమని వీళ్ళు బయటికి చూపించేస్తారు పాపం. వీళ్ళు చాలా ఇదిగా ఉన్నప్పటికీ కూడా, అంటే అందరి దగ్గర ఒక రకంగా ఉంటారు, కానీ ఇష్టమైన వాళ్ళ దగ్గర ఏంటంటే లొంగిపోతారనమాట. అంటే నువ్వు లేకుండా మేము ఉండలేము, నువ్వు లేకుండా ఆ లైఫ్ని మేము ఊహించుకోలేకపోతున్నాం, ప్లీజ్ మాట్లాడు, మెసేజ్ చెయ్యి అని చెప్పేసి బతిమిలాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఎప్పుడైనా సరే మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, బ్రతిమిలాడో కాళ్ళు పట్టుకోనో మనం జీవితంలో ఏది సాధించలేము. ప్రేమ అనేది ప్రేమతోటే మనం దగ్గరికి రావాలి. కానీ మనం కాళ్ళు పట్టుకుంటేనో ఏదన్నా ఇట్లా ఇంకోటి ఏడ్చి మొత్తుకుంటేనో అది జరిగేది కాదనమాట. కడుపులో నుంచి రావాలి వాళ్ళకు కూడా. వాళ్ళకి గుండెల్లో నుంచి ప్రేమ అనేది పొంగుకు రావాలి. మనకి ఎవరన్నా చెప్తే జరుగుతుంది అట్లాగా. ఎవరన్నా వాళ్ళు కాళ్ళు పట్టుకుంటే మనం ప్రేమిస్తున్నామా? ఏంటంటే మన మనసులో నుంచి ఆ ప్రేమ అనేది వచ్చిందనమాట. అట్లా ఎప్పుడైనా సరే కడుపులో లేనిది కాళ్ళ మీద పడితే రాదు. అది మీరు గుర్తుంచుకోండి. ఇష్టమైన వాళ్ళకి ఇంత వెంటబడి మనం మెసేజ్లు చేసి బ్రతిమిలాడుకొని ఫోన్లు చేస్తేనే, ఇట్లా చేస్తే వాళ్ళు ఉండరు. అసలు వాళ్ళ బిహేవియర్ అలా ఉండదు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే మిమ్మల్ని పూర్తిగా గనక అవాయిడ్ చేస్తున్నారు అనంటే అసలు ముందు వాళ్ళకి మీ మీద నిజంగా ప్రేమ ఉందా లేదా అనేటటువంటి విషయం మీరు కొంచెం గమనించండి. ఎందుకు అనంటే నిజంగా ప్రేమ ఉన్నోళ్ళు ఎవ్వరూ కూడా ఇంతగా టార్చర్ చెయ్యరు.
ఇంత ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి మిమ్మల్ని వాళ్ళు దూరం పెడుతున్నారు, మిమ్మల్ని బెదిరిస్తున్నారు, చాలా పొగరుగా ప్రవర్తిస్తున్నారు అని అంటే మీరు మనసు అనేది ఒప్పుకోలేకపోయినా కూడా వాళ్ళకు మీ మీద ప్రేమ లేనట్లే. అది మీరు గమనించాలి. అది తెలిసిద్ది, మీ మనసుకు కూడా తెలిసిద్ది. కానీ మీరేంటంటే ఒప్పుకోలేరు అనమాట, ఆ మాటను తీసుకోలేరు. ఎందుకంటే మా మీద ప్రేమ లేదు అని అంటే ఒక రకమైనటువంటి ఇదిలోకి వెళ్ళిపోతారు. అలా కాకుండా ఎప్పుడైనా సరే నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోగలగటమే జీవితం అంటే. ఇష్టం ఉన్న వాళ్ళు హ్యాపీగా ఏదన్నా బతిమిలాడుకోండి, కాలు పట్టుకోండి, వాళ్ళు కరుగుతారు, ఓకే, అది కూడా కొంతవరకే. కానీ పదే పదే ఒకే మనిషి లొంగాలి అని అంటే అది జరగని పని. అప్పుడప్పుడు మనకు బాధేసినప్పుడు వాళ్ళు బ్రతిమిలాడాలి, అంటే వాళ్ళకి బాధేసినప్పుడు మనం ఎట్లా వాళ్ళని బ్రతిమలాడి దారిలోకి తీసుకొచ్చుకుంటాము. మనము మనుషులమేగా, మనది మనసేగా, అట్లా మనం బాధపడినప్పుడు వాళ్ళకు కూడా ఆ ఫీలింగ్ అనేది కలగాలి. అలా కాకుండా ఎప్పుడు కూడా ఒక సైడ్ నుంచే ఇది కావాలి అని అంటే అది ఎప్పటికీ కూడా జరగని పని. ఒకవేళ బలవంతంగా తెచ్చుకున్నా కూడా అది ఎక్కువ కాలం నిలబడదు. అది కూడా మీరు గమనించండి. ఎప్పుడైనా సరే జీవితంలో ఒక మాట గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరైతే బంగారం అనుకుంటారో, ఎవరైతే మీరు వజ్రం అనుకుంటారో, ఎవరైతే మీరు ముత్యం లాంటి వాళ్ళు, అంటే మీ విలువ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఎవ్వరూ కూడా మిమ్మల్ని వదిలిపెట్టరు. అలా కాకుండా మిమ్మల్ని దూరం పెట్టేస్తున్నారు అని అంటే మాత్రం ఒక్కసారి మీరు వాళ్ళ గురించి కొంచెం ఆలోచించండి. అలాంటి వాళ్ళు అంటే కొంతమంది ఏం చేస్తారు, ఒక దశలో వదిలేసేసి మళ్ళీ బ్యాకప్ అయిపోయి మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు. కొన్నాళ్ళు బాగా మీరు మానసికంగా నలిగిన తర్వాత చానాళ్ళకి ఇక హోప్ తీసేసుకున్న తర్వాత వస్తారు. అలాంటి వాళ్ళని కూడా దయచేసి దగ్గరకు రానివ్వమాకండి. ఎందుకు అనంటే మళ్ళీ అదే బాధను మళ్ళీ ఇంకోసారి మీకు రుచి చూపించేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి మీరు రిలేషన్లో ఉన్నప్పటికైనా సరే బెట్టుగా ఉండండి. మరీ అతిగా చూపించబోకండి. ప్రేమైనా ఇట్లా ఏదైనా సరే మీ భావాలు కానీ, కొంతమంది పర్సనల్స్ ప్రతీది చెప్పుకోవటము, ప్రతీది షేర్ చేసుకోవటము, ప్రతీది ఓవర్గా రియాక్ట్ అయిపోతూ ఉంటారు. అలా చేసినప్పుడు ఏంటంటే అవతల వాళ్ళకి చులకనగా ఉంటుంది. అంటే ఒక మెసేజ్ పెట్టంగానే వెంటనే రిప్లైస్లు ఇవ్వటము, ఒక మెసేజ్ పెట్టంగానే ఇటు నుంచి 10 మెసేజ్లు వెళ్తాము. ఇట్లాంటివి ఏంటంటే ఓవరు. వాళ్ళు గమనించినప్పుడు ఏంటంటే ఇంత కరువు బట్టి ఉన్నారా, అంటే మా మీద ఇంతగా ఇదిగా చూపిస్తున్నారంటే మేము అంత గొప్పోళ్ళమా, లేకపోతే వీళ్ళెంత చీపా అనేటటువంటి ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే బెట్టు లేదు, ఆగండి. మెసేజ్ పెట్టినప్పుడు రిప్లై ఇచ్చేదాకా ఆగండి, అలా ఫోన్ చేసేదాకా ఆగండి. అలా చేసినా కూడా ఒక ప్రేమ ఉంటుంది మనసులో, కానీ అది మరీ చులకనగా చూపించమాకండి. మీ విలువ తగ్గించేలా కూడా ఎప్పుడు కూడా ఏ ప్రేమను కూడా మీరు చూపించొద్దు. మనిషికి ఏదంటే ఇది గౌరవం అనేది ఎప్పుడు కూడా నిలుపుకోవాలి. ఆ గౌరవం గనక పోయినట్లుగా అవతల వాళ్ళకి అర్థమైంది అని అంటే దిగజారినట్లుగా, కరువుగా ఎప్పుడు కూడా కనిపించకూడదు. ఒక మనిషి కరువులో ఉన్నారు అని చెప్పేసి ఎదుటి వాళ్ళకి అర్థమైంది అని అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఆడుకుంటారు. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళు మనం దారికి తీసుకొచ్చుకోవాలి అని అంటే సింపుల్గా మీరు ఈ మాట చెప్పుకోండి. ఇది అబ్బాయి అయినా అమ్మాయి అయినా, అలాగే భార్య భర్త కోసమైనా, భర్త భార్య కోసమైనా, అంటే కొంతమంది గొడవలు పడుతూ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళ కోసం కూడా సింపుల్గా ఈ మంత్రం చెప్పుకోవచ్చు. అదేంటనేది ఇప్పుడు చూద్దాం. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, డబ్బు నిలకడలేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, చెడు అలవాట్లు మానలేకపోవటం, మానసిక సమస్యల నివారణ, సంతాన సమస్యలు, వివాహం కాకపోవటం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే 100కి 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను గురువు గారి దగ్గర. గురువు గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను. నెంబర్ వచ్చేసి 8328334329. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది. ఇది వచ్చేటప్పటికి మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. అలాగే ఇది మీరు రాత్రి పనుకుంటారు కదా, నైట్ ఇక మీరు చక్కగా తినేసేసి ప్రశాంతంగా పనుకుంటారు కదా, అప్పుడు మంచం మీద ప్రశాంతంగా పనుకొని ఈ మాటను చెప్పుకోండి. కానీ మీరు చక్కగా స్నానం చేసేసి ఉతికిన బట్టలు వేసుకొని ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే చెప్పుకోవాలి. ఈ మాట వచ్చేటప్పటికి ఏంటి అనంటే, ఓం శ్రీ భక్త పరిపాలితే వారాహి నమో నమః అనేటటువంటి ఈ మంత్రాన్ని మీరు
మనస్ఫూర్తిగా 11 సార్లు చెప్పుకోవాలి. మీకు ఇష్టమైన వాళ్ళ పేరును మనసులో తలుచుకుంటా. ఎందుకు అనంటే వారాహి అమ్మవారు చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారు. ఇది వారాహి అమ్మవారి మంత్రం అన్నమాట. మన మనసులో మన బాధను మనుషులు ఎవ్వరు అంటే మనకి ఎవరినైతే ఇష్టపడుతున్నామో వాళ్ళే పట్టించుకోవట్ల. కానీ ఆ అమ్మ మాత్రం ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ అమ్మకు చెప్పుకోండి, ఇట్లా వాళ్ళు మా ప్రేమను అర్థం చేసుకోవాలమ్మా, వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకొని మాతో ఫోన్లో మాట్లాడాలి, మేము సంతోషంగా ఉండాలనుకుంటున్నాము, వాళ్ళ ప్లేస్లో వచ్చేటప్పటికి మేము ఎవరిని ఊహించుకోలేమమ్మా అని చెప్పేసేసి ఒక బిడ్డగా మీరు ఆ అమ్మని మనసులో తలుచుకుంటే ఈ మంత్రాన్ని చెప్పుకుంటే ఖచ్చితంగా మీకు తెల్లవారేసరికి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రావటం కానీ మెసేజ్ రావటం కానీ చూసి మీరే ఆశ్చర్యపోతారు. చాలా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. ఎందుకంటే అమ్మవారు చాలా చాలా శక్తివంతమైనటువంటి వారు, మహిమ గలవారు. మీకు ఎలాంటి కోరికలు ఉన్నా కూడా చాలామంది కూడా ఎన్నో రకాల సమస్యలతోటి ఇట్లా అమ్మవారి మంత్రాన్ని చదువుకున్నప్పుడు వాళ్ళకి అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. అమ్మవారిని కూడా మనం ఇక నమ్మకపోతే దేనికి ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా సరే మీ విలువ తెలుసుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా మిమ్మల్ని వదిలిపెట్టరు. మీకు అసలు వాళ్ళకి నిజంగా మీ మీద ప్రేమ ఉందా లేదా అనేటటువంటి విషయాన్ని కూడా మీరు కూడా పూర్తి స్థాయిలో అర్థం చేసుకోండి. మనం ఒక కన్నీటి బొట్టు రాల్చాలి అని అంటే అవతల వాళ్ళకి అర్హత ఉండాలన్నమాట. అలా కాకుండా అర్హత లేని వాళ్ళందరికీ అర్హత ఉందనుకొని మన సమయాన్ని, మన జీవితాన్ని, మన ఒంట్లో ఉన్నటువంటి ఓపికని, ఆలోచనల్ని, కన్నీటిని వృధా చేసుకుంటే మన లైఫ్కు విలువ అనేది లేకుండా తగ్గిపోయిద్ది అనమాట. విలువ లేని వాళ్ళకు విలువనిస్తే ఇలాగే ఉంటుంది. కాబట్టి మంచి వాళ్ళెవరో, నిజంగా ప్రేమించే వాళ్ళెవరో, నిజంగా ప్రేమించిన వాళ్ళెవరో అర్థం చేసుకోండి. ఎప్పుడైనా సరే మనకు సెట్ కారు వాళ్ళు మంచి అంటే పూర్తిగా వాళ్ళు మనకి ఏ రకంగా మన మంచితనానికి సరిపోరు అనుకున్నప్పుడు ఆ దేవుడు ఆ ప్రకృతే తీసేసిద్ది అనమాట అలాంటి మనుషుల్ని. అది మనం అర్థం చేసుకోవాలి, కానీ పోయిన దరిద్రాన్ని తెచ్చుకోవాలని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోకూడదు. కాబట్టి నిజమైన ప్రేమ అయితే ఖచ్చితంగా మీకు వచ్చిద్ది, మీకు సొంతమైద్ది. చక్కగా ఈ మాటను చెప్పుకోండి. ఇది మీకు డబ్బు కోసమైనా చేసుకోవచ్చు. అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది. చాలా చాలా పవర్ఫుల్ అనమాట. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా యూజ్ చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన మాటలు వాళ్ళకు కూడా చాలా వరకు కూడా యూజ్ అవుతాయి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.